ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి అక్కడ. రెండవది బియ్యాన్ని ఎవడికో తన్ని లాక్కుపోవట్లా. తన్ని లాక్కుపోతే క్రైమ్ అవుతుంది. పోనీ బియ్యం మీకు ఇవ్వకుండా తీసుకెళ్ళి అమ్ముకుంటే క్రైమ్ అది. ఎందుకని? మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ నోటి దగ్గర ముద్దలు అక్కుపోతున్నారు. కానీ ఇక్కడ బియ్యము వాళ్ళే అమ్ముకుంటున్నారు కాబట్టి చట్టం ఇక్కడెక్కడ పాయింట్ లేదు. ఇందులో చట్టం మార్చాలి ఇప్పుడు. ఎలాగా? నెంబర్ బియ్యం అంటే రేషన్ అంటే నెంబర్ బియ్యమే, నెంబర్ బియ్యం అంటే రేషన్ బియ్యమే. ఆ నెంబర్ బియ్యం అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అన్నారనుకోండి, రైతులు మొత్తం సర్వనాశనం అవుతారు. ఎందుకని? 100కి 40 మంది పండిస్తోంది అదే, 100కి 40-50 మంది పండిస్తోంది అదే. వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు ఇది నిషేధం పెట్టారనుకోండి, వాళ్ళ దగ్గర ఎవరు కొండో రేపు పొద్దున, అంతే కదా. అప్పుడు వాళ్ళ బతుకులేంటి? రెండవది, ఇందులో ఎన్ని లేయర్లు ఉన్నాయి? ఇక్కడ జనానికి డబ్బులు వస్తున్నాయి, బ్రోకర్కి డబ్బులు వస్తున్నాయి, వ్యాపారస్తుడికి డబ్బులు వస్తున్నాయి, ఎక్స్పోర్టర్కి డబ్బులు వస్తున్నాయి, అందరూ సంపాదించుకుంటున్నారు. దీన్ని ఇలా సంపాదించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ పబ్లిక్కి డబ్బులు అన్నా ఇవ్వు, లేదా తినే బియ్యం ఇవ్వు. తినే బియ్యం ఇస్తే ఎవ్వడు అమ్ముకోడు. మెయిన్ లాజిక్ అది. సన్న బియ్యం ఇవాళ 50, 60, 70 పలుకుతున్నాయి. ఇంకోటి, ఇందులో రైతుల్ని మనం కన్విన్స్ చేయాలి.